ఒంగోలు పరిధిలోని చీమకుర్తిలో గ్రానైట్ అక్రమాలపై చీమకుర్తి ఫ్యాక్టరీ అసోసియేషన్ యూనియన్ నాయకులు ఆందోళనకు దిగారు. అంజలి గ్రానైట్స్ వాళ్లు లోడింగ్ చేస్తున్న సమయంలో అడ్డుకొని ధర్నా చేశారు. అయితే గ్రానైట్ అసోసియేషన్ నాయకులను బెదిరిస్తూ వ్యాపారం మాకు నచ్చినట్లు చేస్తా ఉంటున్నారు అంజలి గ్రానైట్ యాజమాన్యులు. ఇక అంజలి గ్రానైట్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. కొన్ని రోజుల నుంచి గ్రానైట్ పరిశ్రమల్లో ప్రొడక్షన్ తగ్గించుకుని రేట్ పెంచే దిశగా యూనియన్ అంతా కలిసి ఒకతాటి మీదకు వచ్చి ఆపేశారు. దీనికి ఫ్యాక్టరీ అసోసియేషన్ మొత్తం కూడా తీర్మానించుకుని ఆమోదముద్ర వేశారు. అయితే బడా గ్రానైట్ కంపెనీ అంజలి గ్రానైట్ వాళ్లు బయర్లతో కలిసి ఫ్యాక్టరీలను లీజుకు తీసుకుని వాళ్లే రన్నింగ్ చేస్తూ ఫ్యాక్టరీ వాళ్లను మాత్రం తక్కువ రేట్కి అడుగుతూ వాళ్లని నష్టాల్లో దింపుతున్నారని మండిపడ్డారు. కోసం మేము ధర్నా చేస్తాం. వివిధ నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. కేవలం బయ్యర్లు మా పొట్టగొట్టి వాళ్ళు గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళు ఎత్తుకొని పోతున్నారు. అందుకోసమని 73 రూపాయలు 3CM స్టెప్పులకి, 53 రూపాయలు రైజర్లకి మేము డిమాండ్ చేస్తూ మిషన్ రన్నింగ్ చేసుకుంటున్నామే కానీ కంటైనర్ నిలుపుదల చేయడం జరిగింది. ఈ రోజు మేము అసోసియేషన్ తరఫున రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రూము ఇప్పటికే 4-5 బయ్యర్లు వచ్చి మాతో సంప్రదింపులు జరిపి ఈ రేటుకి మేము ఎక్కుతుంటామని ఒక ఒప్పందాన్ని కూడా రావడం జరిగింది. ఇదే క్రమంలో అంజలి గ్రానైట్ వారు నాగమల్లేశ్వరరావు చెందిన 4 కంటైనర్లు, ఎల్లూరు డొంకలో 2, మరిచెట్లపాలెంలో ఇక్కడ 2 కంటైనర్లు ఏర్పాటు చేయడం జరిగింది. లోడింగ్ చేస్తుంటే అసోసియేషన్ తరఫున మనతో వచ్చి ఆపుదల చేసాం. 3CM అనేది గత 10 ఏళ్ల బట్టి నడుస్తూ ఉంటుంది. మేము క్వారీ నుంచి రాగిబాటకు వచ్చేసి మిషన్లు కట్ చేయటము, పవర్ బిల్లు, సెగ్మెంట్ ఇవన్నీ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి మాకు ప్రజెంట్గా 65 రూపాయలు ఖర్చు వస్తుంది సార్. గతంలో ఇదే మెటీరియల్ మేము అడుగు 90 రూపాయలకు అమ్మిన రోజులు ఉన్నాయి. గత 3 ఏళ్ల బట్టి బయ్యర్లు పెరిగిపోయి ఎక్కువ సిండికేట్ అయ్యి వాళ్ళు అక్కడ పోటీ పడుతూ రేట్ను రోజులు తగ్గించుకుంటూ వస్తుండ్రు. అందుకు ఇక్కడ కూడా వర్కౌట్ కాకుండా మాకు ఆర్థిక ఇబ్బందులు అవన్నీ దగ్గరకు వచ్చేసేసి వాటి వల్ల మేము కూడా ఆర్థిక ఇబ్బందుల కోసం ఏదో ఒక రేటు తగ్గించి ఇచ్చుకుంటూ లాస్ట్గా 90 రూపాయల రేటునే ఈరోజు 55-50 రూపాయలకి పడిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడం కోసం మళ్ళీ అందరూ యూనియన్ అయ్యి దీన్ని రేటు పెంచుకుందాము, అందరూ కలిసికట్టుగా ఉందామని చెప్పని గత 25 రోజులు బట్టి అంతా కూర్చొని ఈ ఫ్యాక్టరీ బయ్యర్స్ ఎవరుతున్న వాళ్ళందరికీ సమిష్టి కలిసి రమ్మని చెప్పి మాట్లాడారు.